దేవునికి ఇష్టలమై ఉండాలంటే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలి అంటే 6వ వచనంలో మనకు తెలియజేస్తున్నాడు. ఏంటంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. కాబట్టి మనము విశ్వాసములో జీవించాలా? విశ్వాసంతో జీవించాలి. కాబట్టి విశ్వాసం అంటే ఏంటి? మనము ఏ ఏ పరిస్థితి అయిన విశ్వాసంలో ఉన్నాం, ఏ లెవెల్ ఫెయిత్‌లో ఉన్నామనేది మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఆ విశ్వాసాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలో కొద్ది అంశాలు మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. మొదటిగా మనం చూసుకున్నట్లయితే విశ్వాసం అంటే ఏంటి అనే అంశాన్ని మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనంలో విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉంటకు రుజువునై ఉన్నది. కాబట్టి విశ్వాసం అంటే వాట్ వి హోప్, మనము ఏమైతే నిరీక్షిస్తున్నామో దాని యొక్క నిజ స్వరూపం అని దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మన జీవితాల్లో మనము ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనతో ఏమొస్తాయి, మనతో పాటుగా ఏ ఏ పరిస్థితులు మనతో వస్తాయి అనే అంశాన్ని మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. కాబట్టి మన జీవితాల్లో మనకి ఏమున్నప్పటికీ కూడా సమస్తం ఈ లోకంలో విడిచిపెట్టిపోవాల్సిందే. కానీ నిలిచే 3 గురించి దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ఆ 3 ఏంటంటే మనలో ఉన్న విశ్వాసము, అంటే దేవుని పైన, ప్రభువైన యేసుక్రీస్తు వారి పైన మనకున్న విశ్వాసము. నిరీక్షణ, హోప్, అంటే నా కోసము పరలోక రాజ్యము దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు, పరలోక రాజ్యం కోసం నేను ఎదురు చూస్తూ ఉండాలి, ఈ లోకము నాది కాదు, ఈ భూమి నాది కాదు, నా కోసము దేవుడు ఉంచిన పరలోక రాజ్యం గురించి మనము హోప్ కలిగి, అంటే నిరీక్షణతో ఉండాలి. 3వది ప్రేమ, అంటే పరిశుద్ధులందరి మీద, దేవుని మీద ప్రేమ కలిగి ఉండాలని మనం ఈ 3 అంశాల గురించి మనం దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి విశ్వాసము, నిరీక్షణ ఈ 2 వినిపిస్తున్నాను సార్. ఇందాక వినిపించలేదు, ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఓకే మేడం, అది కట్ అయింది మేడం సడన్ గా. సరే మేడం. సో మనము క్రైస్తవులంగా దేవుడు మనల్ని చూసేది ఏంటి? మనలో ఉండాల్సిన 3 లక్షణాలు క్రైస్తవులుగా: 1 విశ్వాసము, 2వది నిరీక్షణ, 3వది ప్రేమ. ఈ 3 మనము కలిగి జీవించాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ 3లో ఎక్కడ మనం తప్పిపోయినా కానీ మనము దేవునికి ఇష్టమై ఉండలేము. కనుక 3 నిలిచి ఉండేవి మనతో పాటుగా వచ్చేవి, మనలో నిలిచి ఉండేవి. మనల్ని దేవుడు ఏ కొలతతో చూస్తాడు అంటే ఈ 3 పట్లనే చూస్తాడు. మనం విశ్వాసం ఏ విధంగా ఉన్నాం, నిరీక్షణ ఏ విధంగా, పరలోక రాజ్యం అంటే నిరీక్షణ ఏ విధంగా కలిగి ఉన్నాం, ఒకరి పట్ల ఒకరము ప్రేమ కలిగిన వారమై ఏ విధంగా ఉన్నామని దేవుడు మనకు చూపిస్తున్నాడు. కాబట్టి ఈ విశ్వాసం అనే అంశం గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. విశ్వాసము అనేది మనము చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే కాగా వినుట వలన విశ్వాసము కలుగును. కాబట్టి దేవుని మాటలు వినటం వలన, దేవుని యొక్క ఏ మాటలు అంట కింద వచనంలో చూసినట్లయితే వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. కాబట్టి మన జీవితాల్లో విశ్వాసం అనేది ఏ విధంగా కలుగుతుందంటే దేవుని యొక్క మాటలు వినటం వలన, అది క్రీస్తు యొక్క మాటలై ఉన్నట్లయితే మనలో హృదయంలో మన విశ్వాసంలో పెంపొందించుకుంటూ ఉంటాం. మనం దేవుని వాక్యం వినకుండా, దేవుని మాటలు ధ్యానించుకోనకుండా, దేవుని మీద నేను విశ్వాసిని అనుకుంటే అది సరిపోదు. కానీ మనం ఎప్పుడైతే దేవుని మాటలు వింటుంటామో, అది లోపలికి తీసుకుంటామో, అది దేవునికి ఆచారంగా మనం ఈ లోకములో ఏ విధంగా జీవించాలో మనం ఆ విధంగా దేవుడు మనం ఏ విధంగా చెప్పాడో అది మనం చేస్తూ ఉన్నట్లయితే మనలో ఉన్న విశ్వాసం పెరుగుతూ వస్తుంది. కాబట్టి విశ్వాసంలో ఎదగాలి అంటే మొదటిగా వినుట వలన విశ్వాసము కలుగును అని దేవుడు మనకి వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. అదే విధంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ
దేవుడు మనకేం తెలియజేస్తున్నట్టే గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహము విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించున్నాము. కాబట్టి దేవుడు మనకేం చెప్తున్నాడంటే మనం దేవునికి ఇష్టలై ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఇష్టలై ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాల. విశ్వాసం ఏ విధంగా కలుగుతుందంటే దేవుని యొక్క మాటలు వినటం వలన. 6వ వచనంలో చూసినట్లయితే వేలు చూపుల వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాం. మనం నడుచుకునేది విశ్వాసము వలన అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనము చాలా విషయాల్లో మనము బాధపడుతుంటాం. రేపు పరిస్థితి ఏంటి, రేపటి గురించి మనము ఏ విధంగా జీవించాలి, రేపు ఏ విధంగా సమకూర్చుకోవాలి అని ప్రతి ఒక్క మనిషికి అటువంటి ఆశ కలిగి ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే రేపు గురించి రేపు ఆలోచిస్తుంది, ఈ రోజు నువ్వు విశ్వాసం కలిగి జీవించాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఒకసారి అటువంటి సందర్భమే శిష్యులకు కలిగింది. ఎక్కడంటే మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక ఒక వ్యక్తి శిష్యుల యొద్దకు ఒక రోగిని తీసుకొని వస్తారు. చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వచనం నుండి వారు జనమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని, ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకొని వచ్చి తిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను. అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖ తరము వారా. కాబట్టి ఇక్కడ ఒకటి అసలు విశ్వాసము లేనితనం అంటే ఇక్కడ శిష్యులు దేవుణ్ణి నమ్మినప్పటికీ కూడా యేసు ప్రభువారినందు ఆయన చేసే సూచక్రియలు చూస్తున్నప్పటికీ కూడా యేసు ప్రభువారినందు విశ్వాసము లేదు. కనుకనే వాళ్ళు ఆ యొక్క వ్యక్తి శిష్యుల యొద్దకు తన కుమారుణ్ణి తీసుకొచ్చినప్పుడు వారు స్వస్థపరచలేకపోయారు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు విశ్వాసము లేని మూర్ఖతనము వారా. అసలు విశ్వాసమే లేదు. మనకు యేసు ప్రభువారు రాకపోయి ఉంటే మన జీవితంలో ఏ విధంగా ఉండేదంటే విశ్వాసం లేని వారమై ఈ లోకంలో నశించిపోయే వారం. కాబట్టి ఈ లోకంలో క్రైస్తవులం అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా యేసు ప్రభువారినందు విశ్వాసం ఉంచాలని దేవుడు చెప్తున్నాడు. ఎటువంటి విశ్వాసం అంటే ఇక్కడ 18వ వచనం, మీరు మీతో నేను ఎంతకాలం ముందును ఎంతవరకు మిమ్మును సహించును. కాబట్టి విశ్వాసం లేకుంటే దేవుడు మనతో ఉండడు, మనతో మనల్ని సహించను అని దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి వానిని నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పాను. అంతటి యేసు ఆ దయ్యమును గద్దెంపగా అది వానిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తర్వాత శిష్యులు ఏకాంతంగా యేసునొద్దకు వచ్చి మేమెందుకు దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంచిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవునని, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. కాబట్టి శిష్యులతో చెప్తున్న మాట ఆవగింజంత, లైక్ ఏ స్మాల్ సీడ్ ఆఫ్ మస్టర్డ్, మీరు అటువంటి ఆవగింజంత విశ్వాసం మీలో ఉన్నట్లయితే మీరు ఇటువంటి గొప్ప కార్యాలు చేయగలరని మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం క్రైస్తవ బిడ్డలమైన మనము విశ్వాసం ఉంచాలి. దేవుని యందు ఎంత విశ్వాసం అంటే జస్ట్ మనకు ఆవగించంత విశ్వాసం ఉన్నా కానీ మనం సమస్తము చేయగలమని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ శిష్యులకు మొదటిగా చూసుకున్నట్టయితే వీరికి విశ్వాసము లేదు. కాబట్టి ఇటువంటి ఫెయిత్ లో మనం ఉన్నామా అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది మనం చూసినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. యేసు అక్కడ నుండి వెలుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుని మత్తయి అని ఒకనిని క్షమించండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుండి మనము ధ్యానం చేసుకుందాం.
వెంటనే ఆ జనసమూహము తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేశాను. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణె దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. కాబట్టి ఇక్కడ రెండవది అల్ప విశ్వాసం. మొదటిది విశ్వాసము లేనితనము, రెండవది చూసినట్లయితే అల్ప విశ్వాసం. ఇక్కడ పేతురు అక్కడ శిష్యులందరూ భయపడారు, కానీ పేతురులో కొంచెం విశ్వాసం ఉంది. ఎందుకంటే యేసు ప్రభు వారి దగ్గర ఉన్నారు కనుక పేతురుకు విశ్వాసం ఉండి ఏం చెప్తున్నాడంటే, నేను నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తాను ప్రభా, నీ యొద్దకు నడుచుకుంటూ వస్తాను ప్రభా అని అతడు విశ్వాసంతో ముందుకు వచ్చాడు. కానీ ఈ చుట్టూ చూసి గాలిని చూచి భయపడి మునిగిపో సాగాను. కాబట్టి లోకంలో మనం విశ్వాస యాత్రలో ముందుకు వెళ్తున్నప్పుడు సాతాను అనేకమైన అలల వంటివి, తర్వాత గాలి వంటివి మన జీవితాల్లో సృష్టించి పోగొట్టదలిచేది ఏంటంటే మనలో ఉన్న విశ్వాసం. కనుక ఈ పేతురు కూడా అటువంటి స్థితినే పొందుకున్నాడు. ఇక్కడ చూసినట్లయితే చుట్టూ ఉన్న గాలిని చూశాడు, భయపడి మునిగిపోసాగాడు. యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్లాల్సిన పేతురు చుట్టూన్న గాలిని చూచి మునిగిపోసాగాడు. కాబట్టి దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే అల్ప విశ్వాసి. కాబట్టి మొదట మనం చూసినట్లయితే విశ్వాసము లేనితనము, రెండవది అల్ప విశ్వాసము. అల్ప విశ్వాసం ఉంటే మనం జీవితంలో కొద్ది దూరం వెళ్ళగలం, కానీ సైతాను చేసే యొక్క మన జీవితాల్లో వచ్చే కొన్ని కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల వలన మనము దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోతాం. అటువంటి వారిగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ పేతురు చేసిన పని మనం చేయాలి. అప్పుడు చూడండి 30వ వచనంలో, నీళ్ల మీద నడిచాను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేశాను. అల్ప విశ్వాసంతో మనము ఉన్నట్లయితే మనం చేయాల్సిన పని, ప్రభువా, నేను అల్ప విశ్వాసంతో ఉన్నాను ప్రభువా, నన్ను రక్షించుము. ఈ యొక్క లోక యాత్రలో నేను మునిగిపోతున్నాను ప్రభా, లోక ఆశల వైపు మునిగిపోతున్నాను ప్రభా, ఈ లోకంలో నాకు సంభవించే యొక్క కష్టాలు, నష్టాలను చూచి నేను మునిగిపోతున్నాను ప్రభా అని మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అడిగినట్లయితే దేవుడు మనకేం చేస్తాడు, యేసు వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొనను. మనుషులు మన చెయ్యి విడిచిపెడతారు. మనుషులు మనల్ని చెయ్యి పట్టుకుంటే ఎప్పుడో ఒక సమయంన విడిచిపెడతారు. కానీ ఎప్పుడైతే ప్రభు అయిన యేసు చెయ్యి పట్టుకుంటాడో ఆ చెయ్యి ఎప్పటికీ విడిచిపెట్టడు. ఎందుకంటే మనం పేతురుని చూస్తాం. అప్పుడు పట్టుకున్న చెయ్యి యేసు ప్రభు వారు అప్పగింపబడ్డప్పుడు, నేను యేసు ప్రభు వారు ఎవరో నాకు తెలియదని 3 సార్లు చెప్పాడు. అయినా కానీ ప్రభు పేతురుని ఎత్తుక్కుంటూ వచ్చాడు. కారణం ఏంటంటే యేసు ప్రభు వారు చెయ్యి పట్టుకుంటే ఆయన ఎప్పటికీ విడిచిపెట్టాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే పేతురు అల్ప విశ్వాసంతో మునిగిపోయినప్పుడు దేవుడు చెయ్యి చాపి పట్టుకున్నాడు. కారణం ఏంటంటే అతడు వేసిన కేక, రక్షించు ప్రభు అని వేసిన కేక. కాబట్టి అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇది రెండవది ఆ అల్ప విశ్వాసం. మూడవది మనం చూసినట్లయితే అదే మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే ఇక్కడ ఒక విషయం జరిగింది. 5వ వచనంలో, ఆయన కెఫర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడు చెప్పి ఆయనను వేడుకున్నాడు. యేసు, నేను వచ్చి మనకి స్వస్థపరచదని చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిందు, అప్పుడు దాసుడు స్వస్థపరచబడు. నేను కూడా అధికారంలోకి నిలబడి ఉన్నాను వాడు, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకటి పొమ్మంటే పోను, ఒకటి రమ్మంటే వచ్చాను. నా దాసుని ఈ పని చేయమంటే చేయను.
10వ వచనం చాలా ఇంపార్టెంట్. స్వస్థపరచబడతాడని చెప్పినప్పుడు దేవుడు ఎంతగానో ఆశ్చర్యపడి, యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి వెంట వచ్చిన వారిని చూసి, ఇశ్రాయేలులో నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా చెప్తున్నాడు. గ్రేట్ ఫెయిత్, ఇంత విశ్వాసం. ఎవరైతే దేవుణ్ణి చూడకుండా దేవుని మాట మీద విశ్వాసం ఉంచుతారో, నా ప్రభు నోటి నుంచి ప్రతి మాట నన్ను స్వస్థపరుస్తుంది అని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అటువంటి వారికి దేవుడు చెబుతున్న మాట ఈజ్ హ్యావింగ్ గ్రేట్ ఫెయిత్. కాబట్టి మనం కూడా అటువంటి వాళ్ళు, ఎందుకంటే దేవుణ్ణి చూడలేదు, యేసు ప్రభువుని చూడలేదు, కానీ ఆయన మాటల మీద విశ్వాసం ఉంచుతున్నాం. ఆ నోటి నుంచి వచ్చే ప్రతి మాట మీద మనం విశ్వాసం ఉంటున్నాం. దేవుడు మనతో చెప్తున్న మాట, అటువంటి మాట ఎంత పవర్ఫుల్ అంటే ఆ మాట మనల్ని స్వస్థపరుస్తుంది. ఆ మాట యొక్క మూడు విశ్వాసాలు చూసాం. ఒకటి, విశ్వాసం లేని తనం. క్రైస్తవులైన దేవునితో ఉన్న శిష్యులు కూడా విశ్వాసం లేని తనముగా జీవించారు. కానీ రెండోసారి మనం చూసినప్పుడు పేతురు అల్ప విశ్వాసం, కొద్ది దూరం విశ్వాసంతో నడిచాడు, కానీ యొక్క అలలను చూసి మునిగిపోసాడు. దేవుడు అల్ప విశ్వాసం. కానీ శతాధిపతిని చూసి ప్రభా, నా యొక్క దాసుని మాట మాత్రం సెలవు ప్రభా. ఎంత విశ్వాసంతో శతాధిపతి చెప్తున్నప్పుడు యేసు ప్రభా చెప్తున్న మాట ఎంత గ్రేట్ ఫెయిత్. యేసు మాట మీద ఆశ్చర్యపడి వెంట వచ్చిన చూసి, ఇశ్రాయేలులో ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఇంతటి విశ్వాసం, దేవుని మాట మీద విశ్వాసం ఉంచాడు కనుక ఆ శతాధిపతి అటువంటి గొప్ప భాగ్యాన్ని పొందుకోగలిగాడు. కాబట్టి మనం కూడా దేవుని బిడ్డలమైన మనము విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు కలిగి ఉండాలి. మన డబ్బును చూడండి, దేవుడు మన యొక్క కారులను కానీ, మనకున్న హోదాను కానీ, మనకున్న ఏది మనతో రావు, కానీ మనతో వచ్చేది మూడు: విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. ఆ విశ్వాసంలో కూడా మనం గ్రేట్ ఫెయిత్, చాలా గొప్ప విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అటువంటి విశ్వాసం కలిగి ఉండాలంటే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో వినుట వలన విశ్వాసము కలుగును. దేవుని యొక్క మాటలు వినటం వల్ల, దేవుని యొక్క మాటలు, యేసుక్రీస్తు గురించిన మాటలు వినటం వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసాన్ని మనం ఏ విధంగా చూసుకోవాలంటే, చిన్న బిడ్డలాగా చూసుకొని దినం మనం అభివృద్ధి పొందుకుంటూ ఇటువంటి మాటలు వింటూ, దేవుని మాటలు వింటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. కాబట్టి మనం అటువంటి విశ్వాసంలో ముందుండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకొని మనము ముందుకు వెళ్దాం. మహోన్నతుడైన గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ ప్రభా, ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా ప్రభా, మీ యందు విశ్వాసం ఉంచి ప్రభా, రేపు ఏం జరుగుతుందో నాకు ప్రభా తెలియదు కనుక ఈ రోజు ప్రభా మేము మీ గురించి ప్రభా ఆలోచించి మీ మాటలు విని, మీ మాట మీద పవర్ ఆఫ్ వర్డ్, పవర్ ఆఫ్ గాడ్ ప్రభా, మీ మాటలో ప్రభా, ఎందుకంటే లోకాన్నంతా మీరు మాటతో సృష్టించినారు. అటువంటి గొప్ప మాట మీద మేము నిలబడి ప్రభా విశ్వాసం నుంచి జీవించినట్లయితే ప్రభా మేము ఎంతగానో ఆశీర్వదింపబడతాం. అటువంటి విశ్వాసంలో ముందుకెళ్ళగలటకు సహాయం దయచేయమని ప్రభా, మేము ఏమైనా అల్ప విశ్వాసంతో ప్రభా, విశ్వాసం లేని తనంతో ఉన్నట్లయితే ప్రభా మమ్మల్ని క్షమించి ప్రభా, మీరు మా చేయి పట్టుకొని ప్రభా మమ్మల్ని ప్రభా మీ యొక్క విశ్వాసంతో ముందుకు తీసుకెళ్ళినారు మాకు సహాయం దయచేయండి. ఎందుకంటే విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడు యేసు వైపు చూస్తూ మేము ముందుకెళ్ళాలని ప్రభా మరి ఫిబ్రవరికి రాష్ట్ర పత్రికలో మీరు మాటించున్నారు. అటువంటి విశ్వాసం కలిగిన వారిని మేము జీవించగలుగుతున్నప్పుడు సహాయం దయచేయమని ప్రభా మరి ఈ ఫెలోషిప్ జీవించి ఆశీర్వదించుకొని ఈ కొద్ది మాటలు మా హృదయాలు ఫలించడానికి సహాయం దయచేయండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవునికి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. అనే ఓవర్ టు యూ. Yes, Satvik or Kirti, you can close the meeting. Yeah, you can close the meeting. Okay, sir. Hello. హలో అన్నయ్య. ఒక నిమిషం.
Yeah, yeah. Satvika or Kirti can pray and close. Let's end this with a closing prayer. పరిశుద్ధ మా తండ్రి మీకు వందనములు స్తోత్రములు దేవా తండ్రి స్తుతి స్తోత్రములు ప్రభా తండ్రి నేను తండ్రి మీరే తండ్రి వాక్యం ద్వారా మా అందరితోనూ మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు దేవా తండ్రి విన్న వాక్యాన్ని తండ్రి మేము విడిచిపెట్టి వారంగా కాక తండ్రి నీ యందు నడచడానికి సహాయం చేయండి కృప చూపండి తండ్రి ఈ కొద్ది ప్రార్థన త్వరలో మా కొరకు రాబోతున్న నజరేయుడైన యేసుక్రీస్తు నిమిత్తం అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమేన్. With this we will end this session. ఆమెన్. ఓకే అమ్మా. ఓకే అమ్మా. Okay, ma'am. Bye everyone. God bless.